కూడా మీ మీద ఉచ్చరించాలి. చాలా జాగ్రత్తగా రండి. మీ అందరూ తెలిసి చరిత్రే. కనాను స్త్రీ ఒక ఆమె యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయనకు మ్రొక్కి, 25వ వచనం గమనించండి, ఆయనకు మ్రొక్కి ఆయన సేవించి ఆయనకు దండం పెట్టి ఆయన నమస్కరించి, అయ్యా నా కుమార్తె దయ్యము పట్టి పీడించబడుతూ ఉన్నది, ఆమెను స్వస్థపరచండి. యేసు ప్రభు పెద్దగా పట్టించుకోలేదు. బాగా గమనించండి. మా పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లలకు వేయటం యుక్తం కాదు తల్లి. కనాను స్త్రీని కుక్క అన్నారు, వాళ్ళ అమ్మాయిని ఏమో కుక్క పిల్ల అన్నారు యేసు ప్రభు. చూశారండి? అయినప్పటికీ పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లలకి యుక్తం కాదమ్మా, స్వస్థత అనేది ఒక రొట్టె, అది నా పిల్లలకు. అయినను ఆమె ఆయనకు మ్రొక్కి, అయ్యా చావు బ్రతుకుల్లో ఉందయ్యా నా కుమార్తె, మిమ్మల్ని గూర్చి విన్నానయ్యా, మీరు బాగు చేస్తారని, మీరు బాగు చేస్తే మీకు మేము సాక్షిగా ఉంటాం, నా బిడ్డ ప్రభువా మీకు సాక్షిగా ఉంటుంది, చావు సిద్ధమైంది. అయ్యా పిల్లలు రొట్టె విరుస్తున్నప్పుడు ముక్కలు కింద పడతాయి కదా, ఆ ముక్కలు కుక్క పిల్లలే కదా తినేది, మీ పిల్ల తినరు కదా, మీ కుక్క పిల్లలేమనుకో బాబు, ఆ స్వస్థత ముక్కలేదో మాకు ఇవ్వయ్యా, నా కూతురు చాలా దయ్యం చెప్పి పీడించబడుతుంది, గాలి పెట్టింది. రాయలసీమ వాళ్ళు వచ్చారా, చాలామంది వస్తారు కదా, ఆ ప్రాంతంలో అలాగే అంటారు, నా కూతురికి గాలి పట్టిందే. నేనన్నాను ఏ గాలి? కొంతమంది పడుతుందో ఏ సన్నగారు అయితే అనేమో ఆడపిల్లల కంటే మగవాళ్ళ గాలి పట్టిందట, ఆడపిల్లలు ఆడవాళ్ళతో స్నేహం లేదంట. ఇది చెప్పలే పాస్టర్ గారు, ఆడవాళ్ళకి బాయ్స్ ఫ్రెండ్, మగాళ్ళతోనే తిరుగుతుంటుంది, SMS కూడా మగపిల్లలకే. అలాంటి వాళ్ళు ఎవరైనా ఆడపిల్లలు గుర్తుపెట్టుకున్నామా, మీకు మగవాళ్ళ గాలి పట్టింది. ప్రేమ 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 అర్థం కాదు, ఏంటో అర్థం కాదు. ఎంతసేపు మాట్లాడుకుంటారు, ఎంతసేపు కూర్చుంటారు, ఏముండో. మా వెస్లీ పాస్టర్ గారు చెప్తుంటారు, ఆయనేమో ఏ చూస్తారంట, ఏమేమో ఆడ చూస్తారంట, చూసుకోవటం ఇంకేంటి అంట, ఏం మాట్లాడలేదంట, చూపలేదు. మరి ఎక్కడ పెట్టారు దేవుడు? నిజమే, చాలా మంది రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఇదే పరిస్థితుల్లో. మీరు అందాక ప్రకాశం బ్యారేజ్ వైపు చూడండి, విజయవాడ ఉంటే ఏదో సౌండ్, పిచ్చి పనులు చేయబాకండి. అందుకే ఈరోజు నా తల్లిదండ్రులు పిల్లల గురించి బాధపడేది